హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వైన్ టారో. ఇవాళ రీడింగ్ ఏంటంటే, మీకు దూరమైన పర్సన్, మీ మనసులో ఉన్న పర్సన్, నో కాంటాక్ట్, సెపరేషన్ ఎవరైతే మీ మనసులో ఉన్నారో, వాళ్ళు మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు? మీ గురించి వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేదైతే చూద్దాము. అలాగే చాలా మంది లో ఎనర్జీలో ఉన్నారు. అమావాస్య అనేది దగ్గర పడుతుంది. ఎలా ఉన్నారండి అందరూ? హ్యాపీగా ఉండడానికైతే ట్రై చేయండి. ఓకేనా? మీరు పాజిటివ్‌గా ఉన్నారంటే, మీ సమస్యలనేది త్వరగా పాజిటివ్‌గా అనేదైతే మీకు క్లియర్ అవుతాయన్నమాట. నెగెటివ్ ఎనర్జీలో అయితే ఉండకండి. అలాగే మనము ఏదైనా ఒక పనిని సాధించాలన్నా, ఏదైనా ముందుకెళ్ళాలి అన్నా కానీ, ఒక గురువు అనేది మనకు తోడుండాలన్నమాట. మీరు ఎవరినైతే ప్రార్థిస్తారో, మీరు నమ్ముతారో ఆ గురువుల సహాయం అనేది ఉండాలి. మనం భగవంతునిని ఒక కోరిక కోరాలన్నా, ఆ సమస్య మనకు నెరవేరాలన్నా కూడా, మనకు భగవంతునికి, భక్తునికి మధ్యలో ఒక గురువు అనేది ఉండాలన్నమాట. మన సమస్య ఆ గురువుతో చెప్పుకున్నామంటే, ఆ సమస్య అనేది ఆ గురువు భగవంతునికి అనేది చేరుస్తారన్నమాట. ఇలా ఉన్నామంటే ఆహ్, మన సమస్య అనేది తొందరగా క్లియర్ అనేది అవుతుంది. ఎప్పుడు పాజిటివ్‌గా ఉండడానికైతే ట్రై చేయండి. నేనిలా చెప్తున్నాననైతే ఏమనుకోకండి. ఎందుకంటే చాలా లో ఎనర్జీలో అనేది కనబడుతున్నారనమాట చాలా మంది. సో, అందుకని నేనిలా చెప్తున్నాను. చాలా ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు, ఎదురు చూస్తున్నారు. హ్యాపీగా ఉండడానికైతే ట్రై చేయండి. ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు? వాళ్ళ మనసులో వీళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు? మా వ్యూవర్స్ గురించి వాళ్ళ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి? వాళ్ళ ఆలోచనలు ఏంటి? వాళ్ళకి రీయూనియన్ కావాలి అనేది అయితే ఉంది. గత కొద్ది రోజులుగా రీడింగ్స్ లో రియూనియన్ అని అయితే వాళ్ళు కోరుకుంటున్నారన్నమాట. మీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మీకు నో కాంటాక్ట్ లో ఉన్న పర్సన్స్ అయితే రీయూనియన్ కావాలని అయితే కోరుకుంటున్నారు. ప్రజెంట్ వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ తెలియచేయండి. శివయ్య, సాయినాథ, దత్తగురువ, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? ప్లీజ్ తెలియచేయండి. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ప్రజెంట్ ఫీలింగ్స్ ఏంటి, ఎలా ఉన్నాయి అనేది అయితే తెలియచేయండి. చూసారా, వెయిట్ చేస్తున్నారన్నమాట. నిర్ణయం తీసుకోవాలా వద్దా, మీ దగ్గరికి రావడానికి, మిమ్మల్ని ఎంచుకోవడానికి ఆలోచిస్తున్నారు. వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నా కానీ మీరే కావాలని అయితే ఉంది. చాలా పాజిటివ్ గా ఉన్నాయన్నమాట ఈ రోజు రీడింగ్ అయితే. రీయూనియన్, న్యూ బిగినింగ్, కొత్తగా ఉండాలి, కొత్తగా స్టార్ట్ చేయాలి రిలేషన్ ని అనుకోవడం. బాధ, అంత బాధ పడుతున్నారు కాబట్టి వాళ్ళు మీకోసం ఎదురు చూస్తున్నారు. రిలేషన్ నిలబెట్టుకోవాలని అయితే వాళ్ళకు ఉందన్నమాట. ఒక్క నిమిషం కార్డ్స్ సర్దుతున్నాను, ఎందుకంటే మీకు కనిపిస్తున్నాయా లేదా అని. బాటమ్ ఆఫ్ ద డెక్, నైట్ ఆఫ్ పెంటికల్,
వాళ్ళ మనసులో ప్రేమ ప్రోగ్రెస్ చెయ్యాలి అనుకుంటున్నారు. వాళ్ళ మనసులో మాట మీకు చెప్పాలి అనుకునేవాళ్ళు. కానీ చెప్పకుండా స్ట్రక్ ఎనర్జీలో ఉంటారన్నమాట. మీకు ఎలాంటి విషయము తెలియజేయరు. మిమ్మల్ని కన్‌ఫ్యూజింగ్‌లో పెడతారన్నమాట మీ పర్సన్. మీకెవరైతే దూరమై ఉన్నారో వాళ్ళు ఎలాంటి వ్యక్తులు అంటే, ప్రేమ ఉంది అంటారు. ప్రేమ ఉంది అంటారు. కానీ ఆహ్, దగ్గరికి వస్తారు. వచ్చినా చెప్పలేని పరిస్థితి. రావాలి అనుకుంటారు. కానీ వాళ్ళ వాళ్ళ మనసులో ఫీలింగ్స్ అనేది బయటికి చెప్పరన్నమాట. ఏముంది వాళ్ళ మనసులో అనేది బయట పెట్టరు. సైలెంట్ ట్రీట్‌మెంట్. మిమ్మల్ని కన్‌ఫ్యూజింగ్‌లో పెడతారన్నమాట. మిమ్మల్ని కన్‌ఫ్యూజింగ్‌లో పెట్టడం, చూద్దాం మెల్లమెల్లగా ఈ రిలేషన్‌ని నిలబెట్టుకోవాలి అనుకోవడం, నేను న్యాయం చేయలేను అని అనడం, మీ పర్సన్ అయితే పాస్ట్‌లో నేను న్యాయం చేయలేను, ఇది నా వల్ల కాదు, ఈ రిలేషన్ నేను సక్సెస్ చేయలేను, నన్ను అర్థం చేసుకో అనడము, దూరం పెట్టడము, కొద్ది రోజులు మాట్లాడడము, మీరు నిలదీస్తే కామ్ అయిపోవడము, లేదా అయితే గొడవలు వేసుకోవడం అయితే జరిగేదన్నమాట. ఎందుకు అనంటే నేను న్యాయం చేయలేను. నీకు నాకు ఉంటుంది. నిలబెట్టుకోవాలనేదైతే ఉంటుంది రిలేషన్‌ని. కానీ నా పరిస్థితి అలాంటిది. నేనేం చేయలేకపోతున్నా. నేనుంటున్న పొజిషన్ అలాంటిది. అంటూ రిలేషన్‌ని కూడా ఎండ్ చేసుకోవడం అయితే జరిగింది. ఎండ్ చేసుకోవడం జరిగింది. వద్దనుకున్నారు. ఇక మిమ్మల్ని ఏడిపించడం అయితే జరిగింది. మీరు అదే డిప్రెషన్‌లో అయితే మునిగిపోయారు. ఏదైతే ఆ బాధ ఉందో, ఆ బాధనే భరిస్తూ, దానినే తలుచుకుంటూ, జరిగిన సిట్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి తలుచుకుంటూ, బాధపడుతూ, మీరు కూడా డిప్రెషన్‌లో చాలా కాలమే గడిపారన్నమాట. ఇప్పుడు ప్రెజెంట్ ఎలా ఆలోచిస్తున్నారు అనంటే, మిమ్మల్ని ఏడిపించిన క్షణాలైతే గుర్తుకు తెచ్చుకుంటున్నారు, బాధపడుతున్నారు. నేనొక తప్పు చేశాను, హ్మ్, మిమ్మల్ని బాధ పెట్టాను, ఏడిపించాను అనే ఫీలింగ్ అయితే వాళ్ళలో ఉందన్నమాట. ఎందుకంటే మీలాంటి వాళ్ళని మిస్ చేసుకోవడం గూడా వాళ్ళు చేసిన తప్పే అనేదైతే ఉంది. ఎందుకంటే మీరలాంటి వ్యక్తులన్నమాట. మీలో ఒక నిజాయితీ అనేదుంది. రాసులైతే అన్ని రాసుల వాళ్ళు ఉంటారండి. ప్రత్యేకించి నేను రాసుల గురించైతే చెప్పట్లేదు. ఎందుకంటే అందరి ఎనర్జీస్ అనేది తీసుకుంటుంది. జనరల్ కలెక్టివ్ రీడింగ్ కాబట్టి అందరి ఎనర్జీస్ అనేది రీడింగ్ తీసుకుంటుంది. సో, అన్ని రాసుల వాళ్ళు అయితే ఉంటారు. కాకపోతే కొంచెము పర్సెంటేజ్ అనేది అటు ఇటుగా ఉంటుందన్నమాట. ఇక మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ 2, నెంబర్ 4, నెంబర్ 1, నెంబర్ 8, నెంబర్ 18, నెంబర్ 7, నెంబర్ 5, 1 నెంబర్ అయితే ఎక్కువ కనిపిస్తుంది. మీకెవరికైనా 111 ఏంజెల్ నెంబర్ కనిపిస్తూ ఉంటే, మీరు కరెక్ట్ వేలో ఉన్నారు. మీరనుకున్నది సాధించుకోవచ్చు. మీరు ముందుకెళ్ళండి అనేదైతే ఈ ఏంజెల్ నెంబర్ అయితే సూచిస్తుందన్నమాట. మీరేదైనా చెయ్యాలి అనుకుంటూ ఉన్నా, ఏదైనా ఒక నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉన్నా, మీరు కరెక్ట్ వేలోనే ఉన్నారు అనైతే ఏంజెల్ నంబర్స్ అయితే చెప్తుందన్నమాట. 111 అని క్లెయిమ్ చేసుకోండి. 111 ఎక్కువ కనిపిస్తుందన్నమాట. మీరు కరెక్ట్ గానే ఉన్నారు. అదే విధంగా ఉండండి అనైతే చెప్తుంది. ఈ ఏంజెల్ నంబర్ క్లెయిమ్ చేసుకోండి. ఏంజెల్ నంబర్‌ని టైప్ చేసి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. థాంక్ యూ ఏంజెల్ అనేదైతే చెప్పుకోండి. మీకు వాళ్ళ సహాయం, యూనివర్స్ సహాయం అనేది ఉంటుంది. ఏంజెల్ సహకారం అనేది ఉంటుంది. ఎందుకంటే నాకు ఈ 1 నంబర్ అయితే ఎక్కువ కనిపిస్తుందన్నమాట. మీరు కరెక్ట్ వేలో ఉన్నారు. కరెక్ట్ వేలోనే ఉన్నారు అనేదైతే చెప్తుంది. ఇక మీ పర్సన్ నేమ్ ఫస్ట్ లెటర్ ఏ లెటర్, ఎస్ లెటర్, హెచ్ లెటర్, ఎం లెటర్, పి లెటర్, కే లెటర్, ఎల్ లెటర్, జే లెటర్, బి లెటర్,
హెచ్ లెటర్, డబ్ల్యూ లెటర్, ఇంకా చాలా చాలా నెంబర్స్ కూడా ఉన్నాయన్నమాట. మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్వి 9 నెంబర్, 16 నెంబర్, 5 నెంబర్, 21 నెంబర్, 11 నెంబర్, 20 నెంబర్, 2, 6 ఇలా అయితే ఉన్నాయి. మీ పర్సన్ అయితే మీకోసం ఎదురు చూపులు చూస్తున్నారు. వాళ్ళకి ఆప్షన్స్ అనేది ఉన్నాయన్నమాట. ఆప్షన్స్ లో కూడా నాకు మీరే కావాలి అనేదైతే ఎదురు చూస్తున్నారు. మిమ్మల్ని చూస్ చేసుకోవాలా, లేకపోతే వేరే వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉంటే కూడా మీరే కావాలనేది అయితే వాళ్ళ ఆలోచన అయితే ఉంది. కానీ మీకు తగ్గట్టుగా నేను ఉండగలనా, ఈ రిలేషన్ ని నేను నిలబెట్టుకోగలనా అనేదైతే ఉందన్నమాట మీ పర్సన్ లో. ఎందుకు అనంటే మీరు మీరు వాళ్ళకి అంత సహాయం చేశారన్నమాట. ఒక సైడ్ ఏమో నేను స్టెప్ తీసుకోవాలి అనేదైతే ఆలోచిస్తున్నారు మీ పర్సన్. ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి అనేదైతే ఉంది. నిర్ణయం తీసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు. మళ్ళా ఏం ఆలోచిస్తున్నారు, ఒకవేళ ఎవరైనా మనీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే కూడా మీ పర్సన్ వాళ్ళకు వస్తున్నది వాళ్ళకు చాలట్లేదు. ఒకవేళ ఈ రిలేషన్ లో ముందుకెళ్తే కూడా మీకు తగ్గట్టుగా నేను చూసుకోగలనా అనేదైతే ఉంది. తను ఏదైనా సాధించాక, ఏదైనా ఒక సక్సెస్ వచ్చాక మీతో ఒక ఆఫర్ తో మీ ముందుకు రావాలని అయితే అనుకుంటున్నారు. మీ రిలేషన్ ని నిలబెట్టుకోవాలని అయితే అనుకుంటున్నారు. వాళ్ళు కూడా ప్రజెంట్ ఉంటున్న పరిస్థితి సరిలేదన్నమాట. మీ రిలేషన్ ఏదైతే డిస్టర్బెన్సెస్ వచ్చి ఒక ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అయ్యి మీ పర్సన్ అయితే బాధపడుతున్నారు. దాని గురించే ఆలోచిస్తున్నారన్నమాట. మీ పర్సన్ ఎలాంటి వ్యక్తి అంటే చెప్పుడు మాటలు అనేది ఎక్కువ వింటారన్నమాట. అవి మైండ్కి ఎక్కువ తీసుకుంటారు. అవి మైండ్కి తీసుకొని వాటి గురించే ఆలోచిస్తూ ఉంటారు తప్ప నలుగురు గురించి వీళ్ళన్నారు, వాళ్ళు అలా అంటున్నారు, నన్ను ఇలా మాట్లాడుతున్నారు, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు, వాళ్ళు ఒప్పుకోలేదు, వీళ్ళు ఒప్పుకోలేదు అనేది చెప్తారు వాళ్ళ ఆలోచన విధానం. కానీ తను ధైర్యంగా ఒక ప్రాబ్లం వచ్చింది, జరిగిన దాని గురించే బాధపడకుండా నేను ఒక ప్రయత్నం చేద్దాము, నా ప్రయత్నం నేను చేద్దాము, ఇందులో ఒక విజయం అనేది ఉంటుందా, ఒక సక్సెస్ అనేది నాకు ఉంటుంది అనే ఉద్దేశంతో ఆలోచించరన్నమాట. ఈ నలుగురు గురించి ఆలోచించడము, అందరూ నన్ను మాట్లాడుతున్నారు అని అనడము, మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోవడము, ఇలా ఉంటారన్నమాట. వాళ్ళు అనుకుంటే సాధించగలరు. వాళ్ళు అదే మూడీలో ఉన్నారు కాబట్టి వీళ్ళకు ఒక సాక్ అన్నమాట మీ పర్సన్ కి. వాళ్ళు అదే ఆలోచిస్తున్నారు, నేను చేసిన తప్పైతే ఇది, నేను వాళ్ళ ఇంట్లో వాళ్ళకెవరో ఒక మదరు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారన్నమాట. మదర్ అయితే ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ వల్ల మిమ్మల్ని మీతో మాట్లాడలేకపోతున్నారు, ఆన్ అండ్ ఆఫ్ లో ఉంటున్నారు, ఫోన్ బ్లాక్ చేశారు, ఆన్ అండ్ ఆఫ్ లో ఉండడము, ఐదర్ బ్లాక్ అయినా చేసేస్తారు ఆల్రెడీ. ఇలా అయితే ఉంది. వాళ్ళని వాళ్ళు డిఫెన్స్ చేసుకుంటున్నారు, ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. ఇంకా నేనేం చేయలేనేమో అని అనుకోవడం. కొంతమంది వాళ్ళు మీ గురించి, మీ వ్యక్తిత్వం మంచిదని, మీరు నలుగురికి సహాయం చేసే విధంగా ఉంటున్నారని, మీలో కొంతమంది సలహాలు, సూచనలు ఇస్తారనేదైతే వాళ్ళకి తెలుసు. వాళ్ళు న్యూ బిగినింగ్ చేయాలనైతే అనుకుంటున్నారు కొంతమంది. మీతో హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. వీళ్ళు ఎలా అంటే చాలా పాజిటివ్ గా వచ్చిందన్నమాట రీడింగ్ అయితే. న్యూ బిగినింగ్, కొత్త ఆశలు, కొత్తగా మళ్ళా ప్రేమ చిగురించాలి అని కోరుకోవడం అన్నమాట. ఈ రిలేషన్ లో విజయం సాధించాలి అనుకోవడం, ఎలాగైనా రిలేషన్ నిలబెట్టుకోవాలి అనుకోవడం.
మీలో కొంతమందికి ఎవరికైనా జాబ్ లేకపోతే గూడా న్యూ ఆపర్చునిటీస్ అనేది ఉన్నాయన్నమాట. జాబ్ లేని వాళ్ళకు జాబ్స్ కూడా ఉన్నాయి. బిజినెస్ కూడా సక్సెస్ అనేది సాధిస్తారు మీరు. ఆల్రెడీ సాధించారు గూడా. మీ పర్సన్ ఆహ్, ఇది గూడా ఆలోచిస్తున్నారు ఒక సైడు. మీ దగ్గరికి రావాలనే ఫీలింగ్ వాళ్ళకెక్కువుంది. ఎందుకంటే ఆహ్, కొంతమందికి మీకు రీయూనియన్ చాలా దగ్గరలో ఉందన్నమాట. చాలా దగ్గరలో ఉంది. ఎక్కువ రీయూనియనే కనిపిస్తుందన్నమాట నాకు. రీయూనియన్ కావాలనైతే కోరుకుంటున్నారు. కొంతమందికి రీయూనియన్ అయ్యాక మీలో కొంతమందికి ఆహ్, మీరనుకున్న ఆశలు, విజయాలు ఏయైతే ఉన్నాయో అవి కూడా మీరు సాధించుకుంటారు. మీరు కలిసాక మీ మనసులో ఏదైనా కోరికలుంటే మీ మీరు మీ పర్సను మీరు ఏదైనా కోరుకొని నిలిచిపోయుంటే ఆ కోరికలు కూడా మీరు పూర్తి చేస్తారన్నమాట. అందుకు ఆహ్, మీ పర్సన్ సహాయం కూడా ఉంటుంది. ఇలా అయితే ఉన్నారు. న్యూ బిగినింగ్, న్యూ ఆపర్చునిటీస్ నేనుండలేను అనుకోవడము, ప్రేమ కొత్తగా చిగురించాలి అనుకోవడము, ఒక ఆఫర్‌తో మీ ముందుకు రావాలి అనుకోవడము, వాళ్ళు ఉండలేక పొంగిపోతూ ఉంది ప్రేమైతే మీ మీద. నిద్ర కూడా పట్టట్లేదు. పాస్ట్‌లో మీకు సమాధానం చెప్పకుండా మిమ్మల్ని ఏడిపించారన్నమాట. ఇప్పుడు వాళ్ళ వల్ల కావట్లేదు. మీరే కావాలి. మీకు దూరమయ్యి వాళ్ళు ఉండలేము అనే స్టేజ్‌కున్నారన్నమాట. అందుకని న్యూ బిగినింగ్, న్యూ ఆపర్చునిటీస్ అనేది ఎక్కువున్నాయన్నమాట. చాలా మందికి రీయూనియన్ అయితే జరుగుతుంది. ఈ రీడింగ్ అయితే క్లెయిమ్ చేసుకోండి. చాలా చాలా పాజిటివ్‌గా ఉందన్నమాట. కొంతమంది మీకెలా కమిట్మెంట్ ఇవ్వలేకపోయారు అంటే, వీళ్ళు ఒక ఆహ్, జస్టిస్, ఒక హీలర్స్, కౌన్సిలర్స్, ఒక అథారిటీ పోస్ట్‌లో ఉన్నారన్నమాట. వాళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఆలోచించి మీకు ఒక కమిట్మెంట్ అనేది ఇవ్వలేకపోయారు. అలా ఇవ్వలేకపోయాననేదైతే మీ పర్సన్‌లో ఆ బాధైతే ఉంది. ఇప్పుడు రిలేషన్‌ని నిలబెట్టుకోవాలి అని కూడా అనుకుంటున్నారు. మీకొక సపోర్ట్‌గా ఉండాలి అనైతే అనుకుంటున్నారు. వాళ్ళు మిమ్మల్ని గమనిస్తున్నారన్నమాట. మీ గురించి తెలుసుకుంటున్నారు. మూడో వ్యక్తుల ద్వారా గూడా తెలుసుకుంటున్నారు. మీరెలా ఉంటున్నారు? ఏం చేస్తున్నారు? మీరు దూరమయ్యాక అనేదైతే వాళ్ళ మనసులో ఉందన్నమాట. ఆ బాధైతే ఉంది వాళ్ళకి. వాళ్ళు మీ గురించి తెలుసుకుంటున్నారు. తెలుసుకుంటున్నారు కాబట్టే ఎలాగైనా ఈ రిలేషన్‌ని నిలబెట్టుకోవాలి అనేదైతే వాళ్ళ మనసులో ఉంది. ఎందుకంటే మీరంత అంత హెల్ప్‌ఫుల్‌గా ఉన్నారన్నమాట మీ పర్సన్‌కి. వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరు సహాయం చేయడము, వాళ్ళకి అన్ని విధాలుగా మీరు ప్రొటెక్టివ్‌గా ఉండడము, ఒక సపోర్ట్‌గా ఉండడము. ప్రెజెంట్ ఎలా ఉన్నారు అనంటే, వాళ్ళ ఫీలింగ్ కూడా ఏంటి అనంటే, మీలో కొంతమంది నిలదీస్తున్నారన్నమాట. ఎందుకిలా చేశావు? ఎందుకిలా మీ దగ్గరికి రావాలి అంటే ఎందుకిలా చేశావు? ఎందుకిలా ఆన్ అండ్ ఆఫ్‌లో పెట్టావు? ఎందుకు నోరు తెరవలేదు? నేను అడుగుతున్నప్పుడు ఎందుకు నోరు తెరవలేదు? ఎందుకు సమాధానం రాలేదు మీ నోట్లోంచి? ఎందుకు దూరం పెట్టావు? నేనేం తప్పు చేశాను? అనేదైతే మీరడుగుతారు. అలా అడుగుతారనే ఫీలింగ్ అయితే వాళ్ళకుంది. అందుకని వాళ్ళేం చేస్తున్నారంటే సలహాలు, సూచనలు అనేది పాటిస్తున్నారన్నమాట. అంటే ఎవరి దగ్గరైనా గైడెన్స్ అయితే తీసుకుంటున్నారు. ఒక గురువుల దగ్గరైనా లేదా, లేదా టారో వాళ్ళనైనా ఫాలో అవుతూ ఉండొచ్చు. మీ పర్సన్‌లో గూడా. ఇలా అయితే ఉన్నారు. ఒక గైడెన్స్ అయితే తీసుకుంటూ ఉన్నారు. మీ దగ్గరికి రావాలనైతే ఉంది. రావాలని ఉంది కాబట్టే గైడెన్స్ అయితే తీసుకుంటున్నారు. ఎలా అయినా మీకు రీయూనియన్ అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని వదిలి ఉండలేక స్టేజ్‌కున్నారన్నమాట. నిద్ర పట్టట్లేదు. ఎవరు ఎవరికీ చెప్పుకోలేని బాధ వాళ్ళ మనసులో మిమ్మల్ని దూరం చేసుకున్నాక. ఒక సైడేమో మీరు దూరం చేస్తారేమో అనేది బాధైతే ఉంది వాళ్ళకి. వాళ్ళొచ్చి మాట్లాడాలి అని అనుకున్నా కానీ, మీరు దూరం పెడతారేమో,
మీరు దూరం పెడతారేమో అనే ఫీలింగ్ ఎక్కువ ఉంది వీళ్ళకి. అందుకని చాలా బాధపడుతున్నారన్నమాట. నిద్రలేని రాత్రులైతే గడుపుతున్నారు. ప్లీజ్ యూనివర్స్, ద మూన్ క్లారిఫికేషన్, ద మూన్ క్లారిఫికేషన్. ఎందుకు ఆలోచిస్తున్నారు? ఎందుకు బాధపడుతున్నారు? ఏముంది వాళ్ళ పర్సన్ మనసులో? మీరంటే ఇష్టం ఉంది. ఇటు మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు, అటు ప్రశ్నిస్తారేమో అని భయము. ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ గురించి కావచ్చు, లేదా తన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఈ వ్యక్తి, మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి బాధపడుతున్నారన్నమాట. వాళ్ళను అందరూ జడ్జి చేసే వాళ్ళే అన్నమాట. అందరూ ప్రశ్నించే వాళ్ళే మీ పర్సన్ ని. వాళ్ళకు భయపడుతున్నారు. వాళ్ళకు భయపడి మీకు ఇష్టం ఉన్నా కానీ మీకు సమాధానం చెప్పుకోలేకపోతున్నారు. కామ్ గా భరిస్తున్నారు. అన్ని ఎదురు చూస్తున్నారు. చూడండి, ఎదురు చూపులు. మీకు మీకు చెప్పిండొచ్చు లాంగ్ లైఫ్ రిలేషన్ లో ఉండాలి అని. మీకు ఒక భార్య లాంటి స్థానము, భర్త లాంటి స్థానము ఇస్తానని మీకు చెప్పారు. లైఫ్ లాంగ్ మీకు తోడుంటానని చెప్పారు. కానీ అది చేయలేదన్నమాట. మీ ఇద్దరి మధ్య ఒక కర్మ అనేది సిచ్యువేషన్ స్టార్ట్ అయ్యి మీరు విడిపోయారు. గొడవలతో విడిపోయారన్నమాట. విడిపోయారు. ఇక మీరు మీ పర్సన్ కోసం చాలా ఎదురు చూశారన్నమాట. మీరు అడిగితే వాళ్ళు ఇగ్నోర్ చేయడం. మీరేమో మీ పర్సన్ ని మర్చిపోలేరు. వాళ్లే గుర్తుకు రావడం. మీ ఇద్దరి మధ్య, మీ ఫ్యామిలీకి అటు వాళ్ళ ఫ్యామిలీకి డిస్టర్బెన్సెస్ అనేది ఉన్నాయి. ఒక ఐకమత్యం అనేది లేదు. దానివల్ల ప్రాబ్లమ్స్ అనేది వచ్చి మీరు విడిపోయారన్నమాట. ఇష్టం ఉంది, మీకెంత ఇష్టం ఉందో మీ పర్సన్ కూడా ఇష్టం ఉంది. కానీ అలా విడిపోవాల్సి వచ్చింది. ఒక ఫ్యాషన్, అట్రాక్షన్ అయితే ఉంది. మిమ్మల్ని చూడకుండా ఉండలేరు. అంత ప్రేమ అన్నమాట. అంత ప్రేమ పెంచుకో ఉన్నారు. అంత ప్రేమ ఉన్నా కానీ ఒక బాధతోని మీ నుంచి మూవ్ ఆన్ అవ్వడం అయితే జరిగిందన్నమాట. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఒక బాధతోని మూవ్ ఆన్ అయ్యారు తప్ప తనకై తానుగా మూవ్ ఆన్ అవ్వలేదు. ఈ రిలేషన్ వద్దనుకోలేదు. ఒక బాధగానే, ఎమోషన్ గానే మీ నుంచి మూవ్ ఆన్ అయ్యారు. ఎందుకు అని అంటే వాళ్ళకున్న పరిస్థితులు ఇలా అయితే ఉంది. ఇవాళ రీడింగ్ అయితే, ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజినేట్ అయింది తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్ లో అయితే తెలియచేసుకోండి. ప్రజెంట్ ఎలా ఫీల్ అవుతున్నారు అని అంటే మీ పర్సన్ ఇలానే ఫీల్ అవుతున్నారు ప్రజెంట్. వాళ్ళకి రీయూనియన్, కొత్తగా ప్రేమ చిగురించాలి అనుకోవడం, కొత్తగా ఆఫర్ తో మీ ముందుకు రావాలి అనుకోవడం, మళ్ళా మీకు ఒక ఆఫర్ తో రావాలి అనుకోవడం, మీ పర్సన్ నేను ఉండలేను అనుకొని ఆలోచనలు చేయడం, మీ దగ్గరికి ఏదైనా ఒక న్యూ ఆపర్చునిటీ, వాళ్ళతో పాటు మీకు ఒక ఆఫరు, వాళ్ళతో పాటు మీరు కూడా ఎదగాలి అని అనుకోవడం, ఇలా అయితే ఆలోచిస్తున్నారన్నమాట. న్యూ బిగినింగ్. ఈ రిలేషన్ లో సక్సెస్ కావాలి. మ్యారేజ్ కాకపోతే మ్యారేజ్ చేసుకోవాలనేది అయితే ఉంది మీ పర్సన్ కి. ఒకవేళ మ్యారేజ్ అయ్యి మీరు విడిగా ఉంటే కలిసి హ్యాపీగా ఉండాలని అయితే మీ పర్సన్ కోరుకుంటున్నారన్నమాట. మీకు రీయూనియన్ ఖచ్చితంగా ఉంది. చూడండి, 111 మీరు క్లెయిమ్ చేసుకోండి. 111 ఏంజిల్ నెంబర్ ఇది. మీరు కరెక్ట్ వేలో ఉన్నారు. మీరు కరెక్ట్ వేలోనే ఉన్నారు. మీరు అనుకున్నది జరుగుతుంది. మీరు పాజిటివ్ గా ఉండండి.
అనేదైతే సూచిస్తుంది. ఇది అండి వాళ్ళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ ఎంతవరకు రెజనేట్ అయింది తప్పకుండా ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్ లో అయితే తెలియచేయండి. ఇంకా ఫర్దర్ గా మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే ఈ రీడింగ్ మీ పర్సనల్ గా ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ కి అయితే కాంటాక్ట్ అవ్వండి, వాట్సాప్ మెసేజ్ చేయండి. ఓకేనా? ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున కృతజ్ఞతలు అయితే తెలియజేసుకుంటున్నాను. ఓకేనా అండి? బాయ్ అండి. మరో రీడింగ్ తో నేను మీ ముందుంటాను. బాయ్.